సరిపడా ఉన్నారా? నర్సెస్కి అయితే ఇబ్బంది లేదు. ఓకే, డాక్టర్స్ బాగానే ఉన్నారు. ఎంతమంది ఉండాలి మ్యామ్ మామూలుగా? అవునా? అచ్చా. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నారా? హాయ్, బాగున్నారా? హాయ్ హాయ్, హలో, హాయ్, హౌ ఆర్ యూ? హాయ్, అంత ఓకేనా? పొద్దు నుండి చూస్తున్నారా? హాయ్, అందుకే వచ్చా, మీకోసమే వచ్చా. చేసిన వాళ్ళం మేము. అవును అవును అవును. 600 నుంచి ఇప్పుడు మొన్న వచ్చిన వాళ్ళు కాదు మేడం మేము. 600 నుంచి ఇప్పుడు 1600కి వస్తే ఎవరు తింటున్నారు, ఎవరు చేస్తున్నారు? 11,000 కూడా సరిగా రావట్లేదు. అవును. మా గురించి అయితే ఆలోచించాలి, మీరు ఎవరి గురించి కాదు. తప్పకుండా. చాలా బీదోళ్ళము, చాలా తక్కువ జీతంకి బతుకుతున్నాం. తప్పకుండా అందరి గురించి అడుగుతాను, మీది కూడా ప్రత్యేకంగా అడుగుతాను. అందుకే వచ్చా. శానిటేషన్ వర్కర్స్, అవుట్ సోర్సింగ్ పిలిచి మాట్లాడండి. ఈరన్నా తెలుసు పాతలు ఎవరు కష్టపడి ఈ లెక్కకు వచ్చినా, ఎంత సూపరింటెండెంట్ పోయినరు, ఎంత కాంట్రాక్ట్ పోయినరు, ఎంత మంది పోయినరు, ఎంత నర్సింగ్ సిస్టర్లు పోయినరు, కానీ మేము పోలే ఇక్కడ నుంచి. కానీ మా గురించి ఆలోచించేటోళ్ళు ఎవ్వరు లేరు మేడం ఇక్కడ. అది ఇప్పుడైనా కొద్దిగా ఈరన్నా మా తరఫున మేము ఈరన్నకైతే దూరం చెయ్యం, కానీ మాకు ఈరన్న పక్క కావాలంటే మాకు న్యాయం చేస్తేనే మేము ఉంటాం. అది ఒకటి జరుగుతూనే ఉంటాం. లేకపోతే ఈరన్న ఎంత మొత్తుకున్నా ఏం చేసినా మేమైతే ఎవరు రాలేము. అంతేనా? అది మా బాధలు కూడా మీరు ఆలోచించాలి మేడం. మేడం మీరు కూడా పక్కగా ఆలోచించాలి మేడం. అది చాలా బాధలో ఉన్నాం మేము. అస్సలు కొట్లాట ఆడాలి మేము. నేను మిమ్మల్ని వదిలాం, నువ్వు మాకు చూసుకుంటే అంతే. 11,000కి ఎవరు బతుకుతారు మేడం? 11,000 కట్టే ఎవరు బతుకుతారు మేడం? ఫ్యామిలీ ఇల్లు కిరాయికి ఉండటం, పిల్లలు చదివేయటం. ఒక్కసారి నేను హాస్పిటల్ చూసి వస్తా, మీ ఇష్యూ కోసం వచ్చిన. చదివేయాలని ఆశ ఉంటది కదా. అట్లేమో. బాగున్నారా? 104 డిపార్ట్మెంట్ లో అందులో నుంచి మన డిఎంసీ మెడికల్ కాలేజ్ ఇచ్చారు. ఓకే, కానీ అప్పటి నుంచి ఇప్పుడు 8 months అవుతుంది మేడం, మాకు సాలరీస్ లేవు, చాలా ఇబ్బంది. 8 months నుంచి సాలరీస్ లేవు. 108 వాళ్ళక 104 నుంచి ఇటు మెడికల్ కాలేజ్ కి డైవర్ట్ చేశారు మేడం. అచ్చా, వైద్య విధాన పరిషత్తుకి వేసారా? ఓకే, అప్పటి నుంచి ఇబ్బంది అవుతుంది. 8 months అవుతుంది మేడం. ఓకే ఓకే, మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఎంతమంది ఉన్నారు 104 ఎంప్లాయీస్? 30 members దాకా ఉన్నారు. 30 members ఉన్నారు. టోటల్ 53 members. కొంతమందికి ఇంకా రీడిప్లాయ్మెంట్ ఇవ్వలేదు. ఓకే, మా మటుకు ఓన్లీ డిఓస్, డ్రైవర్స్, సెక్యూరిటీ వాళ్ళకి రీడిప్లాయ్మెంట్ ఇచ్చారు. వాళ్ళకి 9 months అయింది. అందరికీ ఇవ్వకి 9 months నుంచి అసలు జీతాలు లేవు మేడం. ఓకే, మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నీ పేరేంటమ్మా? కమలమ్మ. ఓకే, ఒక్కసారి చేసి కమలని గుర్తు పెట్టండి తప్పకుండా. కలిసారు? అవును. థ్యాంక్ యూ. మీ పేరు? పట్టించుకోండి అమ్మా, ఏమాత్రం జీతాలు తగ్గిపోతే ఎట్లా బతకాలమ్మా? అవును, చాలా ఇబ్బందిగా ఉంది. చేత కాకుండా కూడా మన చేత పట్టించుకునే వచ్చాము. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు మన వాళ్ళు. మీ అందరి కోసం ఫైట్ చేద్దామని వచ్చాము. తప్పకుండా. థ్యాంక్ యూ. అదే ఇది ఉల్టా తిప్పి, పిన్నులు ఉన్నాయి, జాగ్రత్త. అటు తిప్పే. థ్యాంక్ యూ. మెల్లమెల్ల లేడీస్ ఉన్నారు, చూసుకో. థ్యాంక్ యూ. హలో, సూపరింటెండెంట్ గారు? కాదు, ఇప్పుడు డిప్యూటీ సూపరింటెండెంట్ వచ్చారు కదా, పేషెంట్స్ చూసి వెళ్ళిపోయారు. అందుకే రండి. సరే, అదే వచ్చారు, ఆయన ఎక్కడ వెళ్ళారు మరి. అవును. మనం పైకి వెళ్ళట్లేదు, ఇక ముందుకెళ్ళి పేషెంట్స్ ఒక్కసారి చూసి వచ్చారు. పైకి వెళ్ళి పేషెంట్స్ బ్లాక్ ఎక్కడ ఉంది? ఒక్క వార్డు చూసి పై, అంతే. క్యాజువాలిటీ కిందనే పోయినసారి కూడా చిన్న మాట్లాడి ఏంటది?
ఎక్స్రే టెక్నీషియన్ ఉన్నారా మ్యామ్? ఉన్నారా? ఎక్స్రేలో ఏం ప్రాబ్లం ఉందండి? టెక్నీషియన్స్ దీంట్లో కూడా అంతే కదా? ఎంఆర్ఐ ఎంఆర్ఐలో కూడా అంతే ఉన్నట్టు. హాస్పిటల్ దాకా మొత్తం కట్టినప్పుడే మురిగిని డాక్టర్స్ ని రానియండి అబ్బా, మొత్తం మన వాళ్ళు ఉన్నారు. కట్టినప్పుడే దీనికి నీళ్ళు వేస్ట్ వాటర్ బయటికి పోయే అవకాశం లేదు ఈ హాస్పిటల్లో. హాస్పిటల్లోనే మొత్తం ఎక్కడ లీకేజ్. హలో, ఇప్పుడే వచ్చారా? ఇప్పుడే యాక్సిడెంట్ అయిందా? బైక్ మీదకి వెళ్ళి వచ్చి ట్రీట్మెంట్ చేశారా? ఏ ఊరు? ఇదేనా, కొత్తగూడమేనా? సార్ జాగ్రత్త. Hi, am I interrupting your lunch time? Hi, how are you? Hi. అందరే లేకన్నా నాకు కొంతమంది హలో, ఏమైంది నీకు? ఎందుకు వచ్చినావు హాస్పిటల్కి? స్టమక్ పెయినా? స్కూల్ ఎగ్గొట్టడానికి చెప్పినావు? నిజంగానే వచ్చిందా? నిజమే వచ్చిందా? ఓకే ఉందా ఇప్పుడు? ఏం పేరు పెట్టనేది? యశ్వంత. ఏం చెప్పారు డాక్టర్స్? సూదులేయమన్నారా? ఏంటి మేడం? పెయిన్ ఏది అపెండిక్స్? నార్మల్ పెయిన్. ఓకే, ఇప్పుడు బెటర్ అయిందా? వెళ్ళిపోయినట్టు. గుడ్ లక్, జల్దీ మంచిగా. మరి మెల్ల. ఏమైందమ్మా? మెల్ల. షుగర్ బాగా ఎక్కువైందా? మోషన్స్ పదాలు అట్లయిపోయినాయి. తినట్లేదు అసలు? ఏంటి మ్యామ్ చూస్తున్నారా? ఏంటి? ఓకే, ఓన్లీ డైరియా వల్ల వచ్చింది, అదర్వైజ్ డయాబెటిక్ కాదా పేషెంట్? కాదా? ఓకే. ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు? జులూరుపాడేమా. ఎంత దూరం ఇక్కడ నుంచి? ఎంతసేపు పట్టింది బస్సులో రావడానికి? అర్ధగంట అంతేనా? ఆటోలో వచ్చారా? అంబులెన్స్లో వచ్చారా? 108. బాగా చూసుకుంటున్నారా డాక్టర్లు? మరి చూస్తున్నారా? ఇబ్బంది ఏం లేదు కదా? పేషెంట్కి మాత్రం ఫుడ్ పెడుతున్నారు కదా? అటెండెంట్ కూడా పెడుతున్నారు. ఏం పాయిజనింగ్? స్నేక్ పాయిజనింగ్. హలో, ఏం పేరు నీది? రాజువా? బాగానే ఉన్నావా? వినిపిస్తుందా మేము చెప్పేది? ఏ ఊరు? శివన్నపాలెం. ఎవరు వచ్చారు నీతో పాటు? ఎవరున్నారు? మీ ఇంట్లో ఉన్నారా? ఏమైంది మ్యామ్? ఓకే, బెటర్ ఉన్నాడా? ట్రీట్మెంట్ అయిపోయింది అంటే స్నేక్ బైట్ కాదు కదా? పాయిజన్ కన్జ్యూమ్ చేశాడా? ఓకే. స్టమక్ పంప్ చేశారా మరి?
పర్లేదా? ట్రీట్మెంట్ అయిపోయింది. బెటర్, ఇక్కడ కొంచెం బెటర్ అయినా వేరే వాటికి షిఫ్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎస్ ఎస్. హాయ్, హలో, వీళ్ళంతా ట్రైనీ డాక్టర్స్. హాయ్ హాయ్. హలో, ఎక్కడ చదువుకున్నారు నాన్న? మెడికల్ గ్రాడ్యుయేట్. ఓకే ఓకే, మీరు కూడా రండి. మ్యామ్స్ కూడా ఉండని. కమ్. ఎట్లా ఉంది గవర్నమెంట్ స్కూల్లో, మా గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ బాగుందా? ఇక్కడ పడుకున్నావు, ఎక్కడైనా కనపడుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ, గుడ్ లక్, కీప్ ఇట్, అలసిపోకండి, పని చేయండి. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు రాక ఏమ్మా దానా 24 బ్యాచ్. అవునా? మొన్న ఈ మంత్ రీసెంట్ గా ఓకే లాస్ట్ ఇయర్ వినయ్. అది చూసుకో టీచర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మందులు బయటికి రాస్తున్నారు అంటున్నారు మ్యామ్, బయట బాగా కంప్లైంట్స్ ఉన్నాయా మీకు? మెడిసిన్స్ సఫిషియెంట్ ఉన్నాయా? రాయరా? అట్లేం లేదు కదా, ముందుకు వచ్చారు. అట్లా అదొక్కటి మేజర్ కంప్లైంట్ చెప్పారు. ఇంకోటేమో ఏ చిన్న విషయమైనా ఎంజిఎంకి పంపిస్తున్నారని చెప్తున్నారు. అంటే ఖమ్మం ఆర్ ఎంజిఎం రిఫర్ చేస్తున్నారని. అంటే ఏ కేసెస్ పంపుతాం మ్యామ్ మనం ఇక్కడ నుండి? అవునా? అది బయట కంప్లైంట్స్ అయితే అదే చెప్తున్నారు. డెలివరీ అయితే ఖమ్మం పంపిస్తున్నారు, కొంచెం కాంప్లికేట్ అయితే అది వేరు, ఎంసీహెచ్ వేరు. కానీ మనం ఇక్కడ నుండి కూడా ఎంజిఎంకి పంపుతున్నాం అన్నట్టుగా అంటున్నారు. అట్లే వెళ్ళిపోదు. అదొక్కటే చెప్తున్నారండి, మెడిసిన్స్ లేవు ఒకటి, ప్లస్ ఎంజిఎంకి ఎక్కువ పంపుతున్నారని చెప్తున్నారు. ఓకే, కార్డియాలజీ అసలు ఇక్కడ అవకాశం లేదా? యూనిట్ ఇక్కడ అసలు లేదు. ఓకే, వాళ్ళని మాత్రం ఎంజిఎంకి పంపిస్తారు. ఓకే, ఓకే. అదర్వైజ్ వేరే డిపార్ట్మెంట్స్ ఏం చేయరు. వాట్ అబౌట్ మెడిసిన్స్ ఒక్కటి చెప్తున్నారు మరి? ఏం లేదు. ఒకటి డయాగ్నోస్టిక్స్ చెప్తున్నారు, ఏంటంటే టెక్నీషియన్స్ లేరు కాబట్టి ఎక్స్రేలు, ఎంఆర్ఐలు బయటికి పంపుతున్నారు. మన దగ్గర ఎంఆర్ఐ మెషినే లేదా? ఓకే, ఎంఆర్ఐ అంటే ఎంజిఎంకి పంపిస్తుంది. ఎంఆర్ఐ ఉండాలి ఇక్కడ. ఇంకేం కావాలి మనకు? అంటే నేను ఏం అడగొచ్చు, ఏం కావాలి హాస్పిటల్కి మనకు? అలా కాదమ్మా, ఎంసీహెచ్ సంగతి పక్కన పెట్టి ఇక్కడ ఈ హాస్పిటల్లో మనం ఏం అడగాలి? వాట్ ఈస్ పెండింగ్ ఫ్రమ్ అవర్ సైడ్? సర్జికల్ ఎక్విప్మెంట్స్ కావాలి. ఓకే, డాక్టర్స్ నంబర్ అవసరం ఉంది మేడం, డెఫిసిట్ చాలా ఉంది. ఎంత ఉందంటారు? ఓకే, మనం రిక్రూట్మెంట్ ఇస్తున్నా కూడా ఎవరు జాయిన్ అవ్వట్లేదు. ఓకే, కాంట్రాక్ట్లో ఇచ్చినా జాయిన్ అవ్వట్లేదు, రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఇచ్చినా కూడా ఇక్కడ తీసుకొని జాయిన్ అవ్వకుండా వెళ్ళిపోతున్నారు. డాక్టర్స్ డెఫిసిట్ అయితే బాగానే ఉంది. నంబర్ చెప్పగలుగుతారా? అంటే టోటల్ ఇండియన్ ఎంత మంది పీడియాట్రిషియన్స్ ఎంతమంది ఉన్నారు? పీడియాట్రిషియన్స్ ఒక 7-8 మెంబర్స్ ఉన్నారు మేడం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. మిగతా ఏరియా ఒకటి మనకు ల్యాకింగ్ అనేది కార్డియాక్ ఒకటి, ఇందాక మీరు చెప్పినట్టు. యూరాలజీ, న్యూరో అయినా కార్డియా అయినా యూరాలజీ కూడా అన్నారు. ఇక్కడ లేవా? అది అసలే లేదు, జీరో. ఓకే, అంటే స్ట్రెంత్ అయితే పెద్దదే కదా, 350 బెడెడ్ అంటే. సూపర్ స్పెషాలిటీ పెట్టుకునే పరిస్థితే ఉంది కదా. బిల్డింగ్ సరిపోతుంది. బిల్డింగ్ కే స్పేస్ లేదు. అసలు ఉన్న దాంట్లోనే అట్లా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నట్టున్నారు కదా, కొత్త బిల్డింగ్ అట్లేదు. ఇట్స్ ఆల్ కంప్లీట్లీ డన్. ఓకే, అదే బేసిక్లీ 350 బెడెడ్ కానీ అప్గ్రేడ్ కావాలి, చాలా ఉండాలి మినిమం. కొత్తగూడెంకి అయితే ఆ మాత్రం ఉండాలి. అవును, అందుకే అంటున్నా, చుట్టూ ఏరియా అంతా కంప్లీట్లీ ఇక్కడే ఆధారపడి ఉన్నారు కాబట్టి. అదే కంప్లీట్లీ అదే. నర్సెస్ ఒక్కరే సఫిషియెంట్ ఉన్నారా? వాళ్ళు కూడా నర్సెస్ సఫిషియెంట్ ఉన్నారు. ఓకే, ఓకే. అదే మెయిన్గా ఏంటంటే మనం ఒక్కొక్క ఈచ్ హాస్పిటల్ కొంచెం స్ట్రెంత్ ఎట్లా చేసుకోవాలనేదే థాట్ ప్రాసెస్ అంతే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎన్ని లోపాలన్నా ఉండని, మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో మీరు చేసినంత ఓపిక అయితే ఎవరు చేయరు బయట. నన్ను ఎంతమంది చెప్పినా నేను అదే చెప్తా, వాళ్ళు ఉన్న కాడికి చేస్తారా నాయన, మీకు తెలీదు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయని.
సో ఐ అప్రిషియేట్ యువర్ సర్వీస్. సో బట్ స్ట్రెంథనింగ్కి ఎక్విప్మెంట్ తెచ్చుకోవడానికి మాత్రం మేము ఫైట్ చేస్తాం. అది సో మీరు ఆర్తోనా? ఓకే, మీరు కూడా ప్రాక్టీస్ చేయాల్సిందా? అవునా, పికప్ అయ్యాయా? డైలీ 7-8 కేసెస్ అయితే. అవునా, సర్జన్. నైస్ మీటింగ్. థ్యాంక్స్. స్పైన్ అట్లా ఏమన్నా ఉన్నారు ఇక్కడ? అంత అట్లేదు, పంపాల్సిందేనా? ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ మనం చేయగలం కానీ లేవు. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ కానీ థియేటర్ కానీ మీరు ఓయూ నుండి ఇటు వచ్చారా? ఉస్మానియా. ఓకే ఓకే. షార్టేజ్ ఏమన్నా ఉంటే చెప్తే దట్ వీ వాంట్ టు డిమాండ్. ఫోటో దిగాల్సిందేనా? థ్యాంక్ యూ. ఎవరు మీది? మీ పేషెంట్ వచ్చిరా? అయిందా డెలివరీ? మరి హెల్త్ బాగలేదు, మందు తాగచ్చా? ఈయనని పట్టుకొచ్చిరా? ఓకే సరే, థ్యాంక్ యూ. మన నంబర్ ఒకసారి షేర్ చేయి. ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఏదన్నా ఇష్యూ ఉంటే చెప్తే, మీరు చెప్పలేరు కదా అన్ని బయటికి, వీ విల్ రేజ్ దట్. అట్లా మీకు మనకి అల్టిమేట్గా హాస్పిటల్కి వెళ్ళిపోవాలన్నది నా ఉద్దేశం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. బాయ్. బండి ఎక్కడ ఉంది? అటువైపు వెళ్దాం. హాయ్, ల్యాబ్ టెక్నీషియనా? ఓకే అర్జున్, హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? ఇటు వచ్చే. హలో, ఇటు వచ్చా అర్జున్. థ్యాంక్ యూ, బాయ్. అదో జల్దీ, అదో థ్యాంక్ యూ నాన్న, బాయ్. బాయ్, థ్యాంక్ యూ. నన్ను నడుచుకుంటూ దిగుదా అమ్మ, కలుస్తామ్మా. లేదు, వెళ్తా మ్యామ్, నేను వెళ్తా. మెయిన్గా నాకు ఈ డాక్టర్స్ డేటానే కావాల్సి ఉండే, అట్లా నేను నెక్స్ట్ ఇంకొక హాస్పిటల్ కూడా. వద్దులేదు. థ్యాంక్ యూ, బాయ్ మ్యామ్. కమ్ కమ్ ప్లీజ్ కమ్, రండి. థ్యాంక్ యూ. బాయ్, మంచిగా వస్తాయి, మీకు పంపించేస్తా. మీరన్నా డాక్టర్ మేడం వాళ్ళ ఫోటో తెచ్చి ఇవ్వండి, ఇక్కడే ఉంటాడు తను. బాయ్. నా తమ్ముడు, థ్యాంక్ యూ. ఇట్రా. థ్యాంక్స్ వంశీ. వచ్చిందా మీ ఫోటో? వచ్చిందా? దాన్ని నడుచుకుంటూ దిగే బెట, నడుచుకుంటూ దిగేదా. ఏమైంది? మాట్లాడు. ఏమన్నా అంటే ఒకసారి మాట్లాడు. సన్ని కప్పైపు నీది రాలే. అర్జుడు, అక్కడ కెమెరా చూడు, చూడు కెమెరా చూడు తొందరగా. ఇటీ నాకు పెట్టి, నేను తీస్తాను. పెట్టి జల్దీ పెట్టి. నడుచుకుంటూ వచ్చే నాతో పాటు. అక్కడ దిగుదాం నాన్న, ముందుకు రా. తమ్ముడు రాని, తమ్ముడు ఫోన్ ఇచ్చాక థ్యాంక్ యూ. ముందుకెళ్ళి వస్తున్నా. హాయ్ డాక్టర్స్, సీ యూ, బాయ్. బాయ్, టేక్ కేర్, బాయ్. కరెక్ట్. ఏం కావాలన్నా నీకు? ఇచ్చే ఎవరికైనా. థ్యాంక్ యూ. బాగున్నారా? ఏమైందిరా నీకు? ఫీవర్ అంతేనా? కాలు నొస్తుందా? మీరు ఓకేనా? టేక్ కేర్. వెహికల్ ఎక్కడ ఉంది తమ్ముడు? వెహికల్ పెట్టలేదండి. జై తెలంగాణ. మేము కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ 350 పడకలతోని కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ నడుస్తూ ఉంది. అయితే ప్రధానంగా మనకు ఇక్కడ ఉండేటటువంటి వైద్యులు, వైద్య సిబ్బంది, వసతుల కొరత ఉన్నా, రావాల్సినటువంటి మందుల కొరత ఉన్నా, లేదా బెడ్ల కొరత ఉన్నా, వచ్చినటువంటి ప్రజల్ని వెనక్కి పంపించకుండా పాపం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి రాకపోవడంతో ఇబ్బంది మాత్రం జరుగుతూ ఉంది.
కొత్తగూడెం లాంటి ప్రాంతానికి మినిమం 650 పడకలతోని 600 పడకలతోని కనీసం హాస్పిటల్ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ఎక్స్పాన్షన్ జరగలేదు. పైగా ఫస్ట్ ఉన్నటువంటి చిన్న పాత హాస్పిటల్నే ఇదే ప్లేస్లో ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళినారు. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ కానీ వర్టికల్గా కానీ పైకి వెళ్ళలేదు కాబట్టి ఇంకా పేషెంట్స్ని అకామిడేట్ చేసుకునేటటువంటి వసతి లేకపోవడం కనిపిస్తుంది. అదేవిధంగా కార్డియాలజీ కానీ నెఫ్రాలజీ కానీ న్యూరాలజీ కానీ ఇట్లా ఏది చిన్న విషయం వచ్చినా కూడా ఖచ్చితంగా ఎంజిఎంకి పంపేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అటువంటిది రాకుండా ఉండాలంటే ఈ జిల్లా కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఇక్కడ మనకు 3 మంత్రివర్యులు ఉన్నారు. అందరూ పవర్ఫుల్ పోర్ట్ఫోలియోస్లో ఉన్నారు. మీరు ఉన్నప్పుడు కొత్తగూడెం హాస్పిటల్ని దయచేసి 600 బెడ్లో 750 బెడ్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయండి. అన్ని రకాల స్పెషలైజేషన్స్ ఇక్కడ ఉండేటట్టు చేయండి. ఉదాహరణకు పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లల డాక్టర్లు 8-9 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం మన హాస్పిటల్లో కొత్తగూడెంలో 2 ఉన్నారు. దాంతో సివియర్ షార్టేజెస్ ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఎక్స్రే కావచ్చు, ఎంఆర్ఐ పెడదామంటే కూడా కనీసం స్పేస్ సరిపోదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్స్రే లేదు, ఉన్న టెక్నీషియన్ లేడు అనేటటువంటి కంప్లైంట్స్ వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శానిటేషన్ స్టాఫ్, అదేవిధంగా కేర్ టేకర్స్ ఎవరైతే పేషెంట్స్ చూసుకునే వాళ్ళు, సెక్యూరిటీ స్టాఫ్, ఊడ్చే వాళ్ళు, క్లీనర్స్, స్వీపర్స్, ఈ వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 150 మంది 250 మంది ఉన్నారు. మరి 250 మంది కూడా 500-600 జీతం నుంచి ప్రారంభించి ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు తప్పితే వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. కనీసం హాస్పిటల్లో పనిచేసినటువంటి వాళ్ళకు కూడా హెల్త్ పాలసీ లేదు. కరోనా టైంలో ప్రాణాలకు తెగించి ఈ సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా పనిచేశారు, ఈ క్లీనింగ్ స్టాఫ్ అంతా కూడా పనిచేశారు. కానీ వాళ్ళకు మాత్రం ఎటువంటి ఎదుగుదల లేకపోవడం చాలా అన్యాయం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉండేటటువంటి 3 మంత్రివర్యులు ఈ విషయంలో చొరవ తీసుకొని పనిచేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.